ఆర్యవైశ్య సంఘం నల్గొండ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో గోరంటాకు మహోత్సవాన్ని శనివారం స్థానిక ఆర్యవైశ్య జిల్లా సంఘం భవన్లో మహిళలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వాసవి మాత అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో గోరింటాకు మహోత్సవాన్ని శనివారం స్థానిక ఆర్యవైశ్య జిల్లా సంఘం భవనంలో మహిళలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వాసవిమాత అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం హాజరైన వందలాది మంది మహిళలకు తాంబూలా గేమ్స్ నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం సామూహికంగా చెట్ల నుండి గోరింటాకును తీసుకువచ్చి గౌరీదేవి ముందు ఉంచి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌరీ పూజ అనంతరం సాంప్రదాయబద్ధంగా గోరింటాకు నూరి చేతులపై రకరకాల డిజైన్లలో పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఏ శుభకార్యం జరిగినా గోరింటాకును పెట్టుకోవడం మహిళలు శుభకార్యాలు మొదలు పెట్టారని అన్నారు. గోరింటాకు వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని, గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల శరీరం వేడి తగ్గుతుందని చెప్పారు. అందరం కలిసికట్టుగా ఉండి గోరింటాకు పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నిత్యం పని ఒత్తిడిలో సతమతమయ్యే మహిళలకు మానసికంగా ఎంతో ఊరట కలుగుతుందని చెప్పారు. ఆషాఢ మాసంలో మహిళలందరూ గోరింటాకు పెట్టుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుందని, అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పట్టణ జిల్లా ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, వనితా క్లబ్ మహిళలు కాశం శోభారాణి, బండారు జ్యోతి, వనమ పద్మ, కొమిరిశెట్టి రమాదేవి, గుబ్బ లీలారాణి, పెట్నుకోట హరిత, వనమ శోభారాణి, లక్ష్మిశెట్టి పారిజాత, లకుమారపు సునీత, సోమ హైమావతి, మురారిశెట్టి నందిని, సోమ దీప్తి, మిట్టపల్లి కలమ్మ, మురారిశెట్టి రత్నమాల, తల్లం కల్పన, మిరియాల సౌభాగ్య, మురారిశెట్టి సునీత, తుంకునూరి సునీత, బండారు వాణి, పాల్హారపు హేమలత, మిట్టపల్లి పవన్, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఏమైంది మేడం? కానీ ఎందుకే గంటలని తీసుకో గోరింటాకు అని అంటున్నారు కానీ అసలు వాడుక భాషలో గౌరీంటాకు అంటారు. అది వాడుక భాషలో ప్రాచుర్యంలో గోరింటాకు అనేది. గోరింటాకు అంటే గౌరీంటాకు అని దాని అర్థం అండి. ఇది ఏ ఫెస్టివల్ మనం గోరింటాకు పెట్టుకుంటాము, దీంతో సెలబ్రేషన్స్ చేసుకుంటాము కాబట్టి ఆడవాళ్ళకి ఇది చాలా మంచిది. అలాగే కూడా సైడ్కి కూడా చాలా మంచిది కాబట్టి లేడీస్ ఎక్కువ ఇంట్లో పనిచేస్తున్నారు కాబట్టి చేతులకు సంబంధించిన డిసీజ్ ఏవి రాకుండా అలా గోరింటాకు పెట్టుకోవాలని అనుకుంటారు. ఇది ట్రెడిషనల్ కూడా చాలా మంచిది కాబట్టి అందరూ గోరింటాకు సెలబ్రేషన్ చేసుకుంటారు. ఆషాఢ మాసం అంటేనే మహిళలకి వచ్చేది గోరింటాకు సెలబ్రేషన్. సో ఈ మధ్య కాలంలో అయితే నిజంగా ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. కాలంలో ఆషాఢం వచ్చిందంటే ఈ సీజనల్ వ్యాధి నుంచి కాపాడుకోవడం మెడిసిన్గా ఉంటుందనేసి గోరింటాకులు పెట్టుకునేవారు.
ఫెస్టివల్ లాగా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి మరి మన నల్గొండ ఆర్గనైజేషన్ అంటూ ఉన్నారు. సో మీరు ఎలా స్టార్ట్ చేస్తున్నారు అసలు ఈ ప్రోగ్రామ్ గ్రాండ్గా భాగ్య గారు ఏంటి కాన్సెప్ట్ ఏంటి ఆర్యవైశ్య మహాసభ జిల్లా మహిళా విభాగ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత గ్రాండ్గా మీరు గోరింటాకు సంబరాలు చేస్తున్నారు? జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా గవర్నమెంట్లో ఆర్యవైశ్య సోదరులు అందరూ కలిసి ఆషాఢ మాసంలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్కి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని చాలా హ్యాపీగా గేమ్స్ ఆడుకోవడం కానీ గోరింటాకు పెట్టుకోవడం కానీ అట్లా మేమందరం చాలా ఎంజాయ్ చేసాము. కార్యక్రమానికి చాలామంది అందరూ సపోర్టింగ్గా ఒకరికొకరు. అసలు గోరింటాకుకి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అసలు గోరింటాకు ఎలా పండగ ఇది అమ్మవారి ఇష్టమైనది. మన ఇంట్లో ఏ కార్యం చేసినా ఏది కష్టం అనుకున్నా కానీ మనం స్టార్ట్ చేసుకుంటాము. చాలా ఇష్టం అందుకని పిల్లలకు అందరికీ అమ్మవారిని చూసుకుంటూ సంతోషపడుతుంటాము. అది గోరింటాకు